హైదరాబాద్ మియాపూర్లో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 30న మియాపూర్ దీప్తిశ్రీనగర్లోని సిబిఆర్ ఎస్టేట్స్ లో బండి స్పందన అనే యువతి హత్యకు గురైంది. కేసును విచారించిన పోలీసులు స్పందన క్లాస్మేట్ మనోజ్ కుమార్ హత్య చేసినట్లుగా దర్యాప్తులో తేల్చారు. నిందితుడు మనోజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని మియాపూర్ ఇన్స్పెక్టర్ రామలింగ దుర్గప్రసాద్ తెలిపారు. బండి స్పందన అనే మహిళ హత్యకు గురి కావడం జరిగింది. ఈ విషయంలో మియాపూర్ పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా వారి యొక్క స్నేహితులందరినీ విచారిస్తున్న క్రమంలోని వారి యొక్క స్నేహితుడు మందాల మనోజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి అమ్మాయిని చంపినట్టుగా మాకు ఆధారాలు లభించడంతో మేము ఆ పరంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అండ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇతర విషయాలను పరిగణలోకి తీసుకొని మనోజ్ కుమార్ని విచారించగా తను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని జైలుకు పంపించడం జరిగింది. స్పందనను ముందు నుంచి ప్రేమిస్తున్నానంటూ మనోజ్ కుమార్ వెంటపడ్డాడు. దీనికి నిరాకరించిన స్పందన వినయ్ కుమార్ ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే భర్త వినయ్ తో గొడవల కారణంగా స్పందన దూరంగా ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో వేరే స్నేహితులతో చనువుగా ఉంటూ మనోజ్ కు స్పందన సమయం ఇవ్వడం లేదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్పందనతో మనోజ్ పలుమార్లు గొడవ పడ్డాడు. దీంతో స్పందనను చంపాలని అనుకున్నాడు మనోజ్. గత నెల 30న ఇంట్లో స్పందన ఒంటరిగా ఉందని తెలుసుకున్నాడు. ఇంటికి వచ్చి పెళ్లి విషయంపై గొడవ పడ్డాడు. పెళ్లికి అంగీకరించకపోవడంతో మొహంపై బండరాయితో దాడి చేశాడు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్తో పొడిచి